ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 8 boxes E of G H I J K L are kept one above the other in a single stack but not necessarily in the same order. The lowermost shelf is number 1 and the topmost shelf is number 8. Only 3 boxes are kept between K and L where none of the boxes is kept on the lowermost or topmost shelf. Okay, only any boxes? 3 boxes. K 1 2 3. So next ఏం చెప్తున్నాడు, where none of the boxes are kept between the lowermost shelf and the topmost shelf. ఏ బాక్స్ లోవర్ మోస్ట్ షెల్లో ఉండదంట, ఇది ఫస్ట్ కాదు, ఇది లాస్ట్ అంటే ఎంత, ఎయిత్ బాక్స్ కాదు, ఫస్ట్ బాక్స్ కాదు అంటున్నాడు. నెక్స్ట్ 3 boxes బిట్వీన్ కేఎల్ అండ్ ఎల్ అంటున్నాడు. కేఎల్ ఎలానే ఉండాలని రూల్ ఏముంది, ఇది కూడా అవుతుంది కదా. 1 2 3 కే అండ్ ఎల్. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఇది ఫస్ట్ కాదు, ఇది ఫస్ట్ కాదు, ఇది ఫస్ట్ కాదు, ఇది ఫస్ట్ కాదు, సరిపోయింది కదా ఇప్పుడు. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ అబౌవ్ బాక్స్ ఎల్ ఈ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ బాక్స్, సరిపోయింది అంతనా. బాక్స్ కే ఈజ్ కెప్ట్ సమ్వేర్ బిలో ఎల్. బాక్స్ కే ఈజ్ కెప్ట్ సమ్వేర్ బిలో ఎల్. సో ఇది అవ్వదు. బాక్స్ కే ఈజ్ కెప్ట్ సమ్వేర్ బిలో ఎల్, ఎల్ కిందనే కే రావాలంట. సో ఇక్కడ కే కింద ఎల్ వచ్చింది కానీ, సో ఇది ఒకటే కండిషన్. ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ అబౌవ్ ఎల్ ఈ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ బిలో జీ. ఎల్ పైన ఎన్ని ఉన్నాయో జీ పైన అన్నీ ఉండాలంట. ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ జీ అండ్ జే. జీకి జేకి మధ్యలో 2 boxes అయితే ఉన్నాయంట. బాక్స్ ఎఫ్ ఈజ్ కెప్ట్ 3 boxes అబౌవ్ ఐ. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు, బాక్స్ హెచ్ ఈజ్ నాట్ ఎడ్జసెంట్ టు బాక్స్ జే. హెచ్ జే ఎడ్జసెంట్లో అయితే ఉండవంట. సో ఓకే, మొత్తం ఎన్ని బాక్స్, 8 boxes. 1 2 3 4 5 6 7 boxes ఉన్నాయి, ఇంకొక బాక్స్ కావాలన్నమాట. సో అయితే ఒకటి మీద ఉండాలి లేదా కింద ఉండాలి, అంతే కదా. ఇంకెక్కడ ఉండే ఛాన్స్ లేదు కదా, అది మ్యాటర్. సో ఎల్ పైన ఎన్ని ఉన్నాయి, 2. అప్పుడు జీ పైన ఎన్ని ఉండాలి, 2. జీ కింద ఎంత ఉండాలి, 2 ఉండాలి. ఎల్ పైన ఎన్ని ఉంది, 1 ఉంది. జీ కింద ఎంత ఉండాలి, 1 ఉంది. జీకి జేకి మధ్యలో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో జీకి జేకి మధ్యలో ఇది అవ్వదు, పోయింది. జీకి జేకి మధ్యలో ఇది అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఐకి 2 గ్యాప్ ఇచ్చి ఎఫ్ అంట. ఇక్కడ ఐ వచ్చింది అనుకోండి, 2 గ్యాప్ ఇచ్చి ఎఫ్ అవ్వడం అవ్వదు. ఇక్కడ ఐ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఐ రావడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు, ఇంకొకటే ఛాన్స్ ఉంది. ఐకి 2 గ్యాప్ ఇచ్చి ఎఫ్. నెక్స్ట్ ఏమంటున్నాడు, హెచ్ జే పక్కన రావంట. ఇక్కడ ఎలాగ హెచ్ రాదు, ఇక్కడ హెచ్, అంతే అయిపోయింది, ఇదే ఆన్సర్. సో ఈ మిస్ అయింది అయితే, ఈఎఫ్ జి హెచ్ ఐ జే కేఎల్. సో ఇది మన ఆన్సర్.